అవనిగడ్డలో 2020 సంవత్సరం నవంబర్లో జరిగినటువంటి ప్రముఖ డాక్టర్ శ్రీహరి గారు హత్య కేసు గురించి అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు మొన్న రెండు మూడు రోజుల క్రితం శాసనసభలో ప్రస్తావించి దోషులను నిగ్గు తేల్చాలి, ఆ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి అని మాట్లాడటం జరిగింది. అది చాలా సంతోషం. అందరూ కూడా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదే ఎదురు చూస్తున్నారు, చేస్తున్నారు. కానీ ఇందులో గుమ్మడికాయల దొంగ ఎవర్రా అని చెప్పానంటే భుజాలన్నీ తడుముకున్నట్టుగా నిన్న అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఏంటి, ఇన్ని సంవత్సరం బట్టి మేము కూడా దాని మీదే చేస్తున్నామని చెప్పాను నేను. 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ నువ్వు శాసనసభ్యులుగా ఎన్నికయ్యావు. ఇక్కడ 2020 నవంబర్ నెలలో శ్రీహరి గారు హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత ఏ ఒక్క రోజునైనా సరే మీ నోటితో మీ ప్రభుత్వ పెద్దలు కానీ మీ ప్రభుత్వ మంత్రులు కానీ శాసనసభ్యులుగా నువ్వు ఉండి ఒక్క రోజునన్నా ప్రెస్ మీట్ ఏమన్నా ఇచ్చారా? శ్రీహరి గారి కేసు నిగ్గు తేల్చాలి, ఎవరైనా సరే దోషులను శిక్షించాలి, తీయాలి అని చెప్పనని ఒక్క రోజునైనా సరే మాట్లాడటం జరిగిందా? ఉంటే చూపించండి, సాక్ష్యాధారాలతో కూడా చూపించండి. ఉంటే బుద్ధప్రసాద్ గారు ఎన్నికలు ఉద్దేశించి ఎన్నికల సమయంలో మాట్లాడదారు అని చెప్పనని మాట్లాడటం కూడా జరిగింది. నిన్న మాట్లాడతామే, కానీ ఎన్నికల సమయంలో కాదు, అప్పటి నుంచి మాట్లాడుతూనే వస్తున్నారు. చాలాసార్లు ప్రెస్ మీట్లో కూడా ఇచ్చాం. మేము కూడా చాలాసార్లు 6 మండలాల్లో కూడా ప్రెస్ మీట్ కూడా ఇచ్చి మాట్లాడటం జరిగింది. శాసనసభ్యులుగా మీరుండి మీ ఇంటికి కోతవేటు దూరంలో డాక్టర్ గారి ఇల్లు ఉంది. అట్లాగే డిఎస్పీ గారి ఆఫీస్కి కోతవేటు దూరం అంటే మీ ఇద్దరికి మధ్యన డాక్టర్ గారిది ఇల్లు ఉంది. ఆ హత్య జరిగింది. ఆ హత్య జరిగి కనీసం 2 సార్లు డిఐజీ గారు వచ్చారు, 4 సార్లు 5 సార్లు కానీ అప్పుడున్న కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఇద్దరు మారారు. ఇద్దరు కూడా వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వచ్చారు. ఒక్క రోజునైనా సరే శాసనసభలో కానీ ప్రెస్ మీట్ కానీ ఎక్కడైనా సరే మీ నాయకులు కానీ మీరు కానీ ఇచ్చిన సందర్భాలు దాఖలాలు కానీ లేనే లేవు. ఇవాళ వచ్చి నిగ్గు తేల్చాలి, చెయ్యాలి, నిగ్గు తేలిస్తే మంచిదే కదా అని చెప్పని మాట్లాడటం జరిగింది. అయినా మీ ప్రస్తావన ఏమన్నా శాసనసభలో మా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు ఏమన్నా ఎత్తారా? పలానా సింహాద్రి రమేష్ బాబా ఈ హత్య చేయించాడు అని చెప్పనని ఏమన్నా మాట్లాడుతూ ఏమన్నా జరిగిందా? నువ్వెందుకు అసలు భుజాలు తడుపుకునేది ఎందుకు, దేనికని చెప్పనంటే అప్పటి నుంచి దాదాపుగా 3 సంవత్సరాల 6 నెలల పాటు మీ గవర్నమెంట్లో ఉంది. మీరు దాని గురించి